డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన డయాబెటీస్ ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందన్నారు. పిఏడి అనేది కాళ్లకు పాదాలకు వెళ్లి రక్తనాళాలు ఇరుకుగా లేదా మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుందన్నారు. డయాబెటీస్ రోగులు ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి కూడా తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నలబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. డయాబెటీస్ రోగులు రక్త చక్కెరను కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగ తాగడం పూర్తిగా మానాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనికి రీజన్ ఏమంటే మోస్ట్లీ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. మీనింగ్ ఏమంటే ఇప్పుడు మనకి కాలుకి చేతికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిందంటే చెస్ట్ పెయిన్ వచ్చేది, హార్ట్ అటాక్ వచ్చేది అట్లా వస్తాయి. అట్లా కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయినప్పుడు ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది వస్తుంది. ఇది ఎవరికి వస్తుందంటే ఎల్డర్లీ ఏజ్, ఇప్పుడు 50 years పైన ఉన్న వాళ్ళకి, షుగర్ అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, స్మోకర్స్, ఇప్పుడు బీడీ, సిగరెట్, టొబాకో ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ నడవకుండా ఒకే ప్లేస్ కూర్చొని ఉండే వాళ్ళకి, ఒబిసిటీ బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే కాలుకు వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు మజిల్స్, నర్వ్స్ మెల్లమెల్లగా వీక్ అయ్యి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో నడిస్తే కాలు నొప్పులు వచ్చేది, కాలు వాపు వచ్చేది, కాలు బరువు అయ్యేది, ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ వాస్కులర్ డిసీజ్. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది, స్కిన్ కలర్ బ్లాక్ అయ్యేది, వేళ్ళ దగ్గర పుండ్లు పడేది, పుండ్లు వస్తే తొందరగా ఆరకుండా ఉన్నవి, గ్యాంగ్రీన్ అనేది లాస్ట్ స్టేజ్. ఇట్లా స్టేజ్ బై స్టేజ్గా ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే వాస్కులర్ సర్జన్స్ మా దగ్గర వస్తే దీనికి ఇప్పుడు అల్ట్రాసౌండ్, 2D ఎకో ఇవి చేసేలాగా కాళ్ళకి కలర్ డాప్లర్ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కాన్ చేసినప్పటికీ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనేది, మైల్డ్ స్టేజ్ ఉందా, మోడరేట్ స్టేజ్ ఉందా, సివియర్ స్టేజ్ ఉందా అనేది అర్థమవుతుంది.